మరి ఈరోజు వెమ్లవాడలో 12వ వార్డులో జరుగుతున్న ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారు సపోర్ట్ చేస్తూ మరి ఎస్ఐ గారికి వాళ్ళందరికీ కాల్ చేయడం జరిగింది, సిఐ గారికి. మరి వాళ్ళు వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. ఇంతకుముందు 2020లో లేనటువంటి రూల్స్ని 2026లో ఎట్లా క్రియేట్ చేస్తారు? మేము అభ్యర్థి వెళ్తే అక్కడ ఉండనీయకుండా ఆ అభ్యర్థి ఫోన్లో మాట్లాడుతూ వార్డులో తిరుగుతూ డబ్బులు పంచుతుంటే ఈ పోలీసులు పట్టించుకోకుండా మా పైనకి మేము వెళ్తే కూడా మా పైన మమ్మల్ని తోసేయడం అలాంటివి చేస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా రోడ్డు పైన కూర్చొని నిరసన చేయడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అయినా కూడా మా వాళ్ళని ఎవరిని కనీసం అక్కడ వాటర్ తాగడానికి పక్కనకి వెళ్తే కూడా అక్కడ నిల్చొనియకుండా పంపించేస్తున్నారు. మరి ఏంటి, ఎందుకు ఇట్లా రూల్స్ క్రియేట్ చేస్తున్నారు? 2020లో లేనటువంటి రూల్స్ ఎప్పుడు ప్రతి ఎలక్షన్లో లేని, మొన్న ఇంతకుముందు జరిగిన సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు కూడా ఇలా జరగలేదు. ఆ ఎస్ఐ గారు పర్టికులర్గా 100% బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇది మీరు ఆయనకి కాల్స్ వచ్చినాయి, ఆయన కాల్స్ మాట్లాడుతూ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఆ అభ్యర్థి అక్కడ